వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మామిడిపాలెం భాగ్యనగర్ నందుగల ఈవీఎం గోడౌన్ను మంగళవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈవీఎం గోడౌన్ పరిశీలనలో భాగంగా ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒంగోలు, ఎస్ఎన్ పాడు, కొండేపి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీ ప్యాడ్స్, కంట్రోల్ యూనిట్స్, బ్యాలెట్ యూనిట్స్లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్ లోపల పరిస్థితిని కూడా పరిశీలన చేశారు. ఈవీఎం పెట్టెల పరిస్థితి పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, పొలిటికల్ పార్టీల తరపున వైసీపీ తరపున దామరాజు క్రాంతి కుమార్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ రిప్రజెంటేటివ్ టీడీపీ నుండి కోనేటి వెంకటరావు, బీజేపీ బసనేపల్లి రాజశేఖర్, కాంగ్రెస్ షేక్ రసూల్, సిపిఎం రఘురాం మరియు రాజశేఖర్ రెడ్డి, ఉపేంద్ర, నవీన్, జిల్లా ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు.